ఈ మధ్యకాలంలో ఫార్మసీ కౌన్సిల్ గురించి ఎన్నో అవకతవకలు, ఫార్మసిస్టులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మనము మీడియాలో రెగ్యులర్గా చూస్తున్నాము. అసలు ఫార్మసీ కౌన్సిల్ అంటే ఏంటి? Pharmacy is a profession. Pharmacy Council to regulate the professional practice in the state. మన రాష్ట్రంలో 320 ఫార్మసీ కాలేజీలు, 70,000 మందికి పైగా ఫార్మసిస్టులు ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయ్యి వాళ్ళ వృత్తిని చేస్తూ ఉన్నారు. హాస్పిటల్ ఫార్మసిస్టులుగా, డ్రగ్ డిపార్ట్మెంట్ అధికారులుగా, కమ్యూనిటీ ఫార్మసిస్టులుగా, ప్రొఫెసర్స్గా, టీచింగ్ స్టాఫ్గా ఇలాగా అనేక వృత్తుల్లో ఫార్మసిస్టులు మన రాష్ట్రంలో ఫార్మసీ వృత్తిని చేస్తున్నారు. వారందరూ కూడా ఫార్మసీ కౌన్సిల్లో విధిగా వాళ్ళ వృత్తి కోసం రిజిస్టర్ చేయించుకోవడం జరుగుతూ ఉంటుంది. యాజ్ పర్ ఫార్మసీ యాక్ట్ 1948 ప్రతి 5 సంవత్సరాలకి ఫార్మసీ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ కావాల్సి ఉంది. 1988 నుంచి 2009 వరకు కూడా ఒకే కార్యవర్గం ఈ రాష్ట్రంలో కౌన్సిల్ని పరిపాలించి ఉన్నారు. ఫార్మసీలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చినప్పుడు ఈ యొక్క బాడీ 88 నుంచి 2009 వరకు పాలించడం వల్ల ఈ ప్రొఫెషన్ యొక్క ఈ రెగ్యులేటరీ కానీ, ఈ ప్రొఫెషన్ యొక్క అప్లిమెంట్ కానీ, డ్రగ్ ఇన్ఫర్మేషన్ కానీ, న్యూ డ్రగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఎట్లాగా ఫార్మసిస్టులకు వాళ్ళ వృత్తిపరమైన అవగాహన కల్పించడంలో విఫలమైన పరిస్థితి నెలకొని ఉంది. 2010లో ఎట్టకాలకు ప్రభుత్వం ఎన్నికలను పెట్టాలని చూసింది. కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ ఈ రకమైన పరిస్థితిని ఏర్పడటానికి కారణం మన ప్రభుత్వ అలసత్వం, అధికారుల అవినీతి వల్లనే ఇవంతా జరిగాయని చెప్పి నేను భావిస్తున్నాను. 2010 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో ఎన్నో అవకతవకలు జరిగాయని మనము మీడియాలో చూసాము. అవి ఏ స్టేజ్లో ఉన్నాయి? ఎట్టకాలకు 2009లో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. 2010లో ఎన్నికలను నిర్వహించే ప్రయత్నం చేసింది. సెప్టెంబర్ 9 టు అక్టోబర్ 9. సుమారు 45,000 మంది పైచీలుగా ఫార్మసిస్టులు ఈ రాష్ట్రంలో వారు ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ ఎన్నికల సందర్భంగా అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అనే ఎన్ఆర్ఐ అని చెప్పుకునే వ్యక్తి వచ్చి తాను సైంటిస్ట్నని, అమెరికా నుంచి ఫార్మసిస్టుల కోసం వచ్చానని, తాను ఫార్మసిస్టులకి రాష్ట్రంలో న్యాయం చేస్తానని, సెక్షన్ 42ని ఇంప్లిమెంట్ చేస్తానని, ఈ రాష్ట్రంలో ఫార్మసిస్టులు చాలా అన్యాయం జరిగిందని ఆయన పేర్కొంటూ పలువురు ఫార్మసిస్టులను మభ్యపెట్టి అతని అవసరం కోసం ఎన్నికల్లో పలు అక్రమాలను చేయడం జరిగింది. ఈ ఎన్నికలకు సంబంధించి 2010 అక్టోబర్లో ఒక కేసు, 2011 జనవరిలో ఒక కేసు రాష్ట్ర హైకోర్టులో విచారణ దశలో ఉన్నాయి. తరువాత అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలపై కోర్టు స్టే విధించడం జరిగింది. ఎన్నిక స్టే ఉండగానే ఆయన అధ్యక్షుడిగా పేర్కొంటూ ఫార్మసీ కౌన్సిల్ నుంచి లక్షలాది రూపాయలు దుర్వినియోగం చేసి ఈ రాష్ట్రంలోని ఫార్మసిస్టులను శారీరకంగా, మానసికంగా హింసించేసిన పరిస్థితులు చాలా వార్తల్లో రావడం మనం చూసాం. చాలామంది ఫార్మసిస్టులు ఆవేదన వ్యక్తం చేసేవారు. వీటి మీద విచారణ చేయమని చెప్పి మేము రిట్ పిటిషన్ నెంబర్ 135/2011 హైకోర్టును ఆశ్రయించాము. హైకోర్టు అందులో మనకి ఒక జడ్జిమెంట్ని కూడా ఇచ్చి ఉన్నది. ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ అని సముద్రాల గోవిందరాజులు గారు అనే జడ్జి గారు, ఎంక్వైరీ జరుగుతుంది, ప్రభుత్వం ఎంక్వైరీ అధికారిని నియమించింది, ఎంక్వైరీ జరిపించి అక్రమాలన్నింటిపై కూడా ఎంక్వైరీ జరిపించుకోమని చెప్పి హైకోర్టు వారు మనకి ఉత్తర్వు కూడా ఇచ్చి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఎన్నికలన్నీ కూడా ఎంక్వైరీ అధికారి వద్ద ఉన్నాయి. ఎంక్వైరీ అధికారి ఎంక్వైరీ చేసి ఈ అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఏ విధమైన అక్రమాలకు పాల్పడ్డాడు? మొట్టమొదటి నుంచి కూడా అన్నపరెడ్డి అతి తక్కువ కాలంలోనే అతను నైజాన్ని బయట పెట్టుకున్నాడు. సాక్షాత్తు హైకోర్టు వారు స్టే విధించినప్పటికీ కూడా ఆయన అధ్యక్షునిగా పేర్కొంటూ స్టేని ధిక్కరించి ఆయన ప్రభుత్వము ఆర్వి చంద్రవర్ధన్ గారు అనే ఐఏఎస్ ఆఫీసర్కి చెక్ పవర్ ఇస్తే, ఆ తర్వాత సి పార్థసారథి అనే ఐఏఎస్ ఆఫీసర్ చెక్ పవర్ ఇస్తే వీళ్ళు ఇద్దరు ఒక సాగా వాళ్ళ తెలియకుండా ఈయన చెక్ పవర్ తీసుకొని
జరిపిన ట్రాన్సాక్షన్ అది ఏదైతే ఉందో చాలా దుర్మార్గమైన చర్య. 2 హైకోర్టు స్టే ఉండగా కూడా అతను అధ్యక్షంగా పేర్కొంటూ అనేక మంది ఫార్మసిస్టులు హింసించడం జరిగింది. కొన్ని సందర్భాల్లో రిజిస్టర్ సంతకాన్ని ఇతనే ఫోర్జరీ చేయడం జరిగింది. ఇతను గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ కోసం సాక్షాత్తు అప్పటి రిజిస్టర్ బి ఎత్తిరాజన్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అమెరికాకి సబ్మిట్ చేయడం, ఇతను కేవలం డి ఫార్మసీనే ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుని ఉండగా బై బి ఫార్మసీని పెట్టి ఇతను అనేక మందిని మభ్యపెట్టి అమెరికాలో కూడా మభ్యపెట్టడం వల్ల అతని మీద ఫోర్జరీ చేశారని చెప్పి అప్పుడు రిజిస్టర్ అమెరికాకి లెటర్ రాయడం, ఇట్లాగా ఫోర్జరీలు చేసుకుంటూ అతను ఇష్టానుసారంగా ఫార్మసీ కౌన్సిల్లో వాడుకోవడం జరిగింది. దీనితో పాటు అధికారం లేనప్పటికీ కూడా అతను అధ్యక్షంగా పేర్కొంటూ లక్షలాది రూపాయలు ఫార్మసిస్టుల డబ్బును దుర్వినియోగం చేస్తూ అధికారం లేనప్పటికీ కూడా 510, 560 రూపాయలు ఉండే రిజిస్ట్రేషన్ ఛార్జీలను 5,000కు పెంచి రెన్యువల్ ఛార్జీలను 15,000, 20,000, 50,000 రూపాయల చొప్పున వేసి అతను ఒక టొయోటా కారు కొనుక్కోవడం కోసం అతని ఖర్చుల కోసం ఈ డబ్బుని వినియోగించడానికి ప్రయత్నం చేశారు. మేము వెంటనే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. ఈ జరిగిన ఈ యొక్క ఆర్థిక అవినీతి ఏదైతే ఉందో, ఆర్థిక అక్రమం ఏదైతే ఉందో దీని మీద కఠిన చర్యలు తీసుకొస్తుందో కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి తండ్రి పేరును తన గుడ్ స్టాండింగ్ సర్టిఫికెట్లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రారు తప్పుగా ఇచ్చాడని పేర్కొంటున్నాడు. ఆ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఫార్మసీ కౌన్సిల్కు వచ్చానంటూ చెప్తున్నాడు. అసలు జరిగిన విషయం ఏంటి, జరిగిన వాస్తవం ఏంటి? అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి అనే వ్యక్తి డిప్లొమా ఇన్ ఫార్మసీ అనే అప్రూవ్డ్ కాలేజీలో చేసి తర్వాత బీ ఫార్మసీ చేయడం జరిగింది. ఆ బీ ఫార్మసీ అంటే నాకున్న విశ్వసనీయ సమాచారం మేరకు కౌన్సిల్లో రిజిస్టర్ చేయడం జరగలేదు. ఆయన అమెరికాకు పోయి గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ కోసం ఆయన అప్లై చేయడం జరిగింది. అప్పుడు రిజిస్టర్ ఈయన గుడ్ స్టాండింగ్ సర్టిఫికేట్ని డి ఫార్మసీ ప్రాతిపదిక మీద ఆయన తండ్రి పేరు పొరపాటున తప్పుగా రాసి పంపించడం జరిగింది. ఈ సర్టిఫికేట్ని ఈయన పొందిన అన్నపురెడ్డి ఆ సర్టిఫికేట్ని ఫోర్జరీ చేసి ఒక డూప్లికేట్ సర్టిఫికేట్ని తయారు చేశారు. ఆ తయారు చేసిన డూప్లికేట్ సర్టిఫికేట్ మీద డి ఫార్మ్ బై బీ ఫార్మ్ వేసి ఆ డి ఫార్మసీ యొక్క రిజిస్టర్ నెంబర్ని అక్కడ పేర్కొని అతను ఒక డూప్లికేట్ సర్టిఫికేట్ని తయారు చేసుకొని అమెరికాకి పంపించారు. ఈ సర్టిఫికేట్లో వాస్తవ పరిస్థితులను గమనించిన అమెరికా అధికారులు ఈ సీలు సంతకంలో ఉన్న తప్పులను గమనించి రిజిస్టర్కి లెటర్ రాయడం, రిజిస్టర్ ఈ సర్టిఫికేట్ తప్పుడుదని చెప్పి అమెరికాకు లెటర్ పంపించడం కూడా జరిగింది. ఇక్కడ ఏమని అంటే ఈయన నిజంగా రిజిస్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్లో ఈయన తండ్రి పేరు తప్పుగా ఉండడం వాస్తవం. కానీ ఆ సర్టిఫికేట్ని ఫ్యాబ్రికేట్ చేస్తూ ఇతను ఒక ఫోర్జరీ సర్టిఫికేట్ని తయారు చేసి ఆ సర్టిఫికేట్ని అమెరికాకు పంపించి వినియోగించుకునే ప్రయత్నం చేయడం, అమెరికా అధికారులు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ని దాని మీద వివరణ అడగడం, ఆయన ఇది తప్పని ధృవీకరించడం వాస్తవం. ఇక్కడ ఉన్న ఈ 2 అంశాల్లో ఆయన ఒక అంశాన్ని మరుగున పరిచి 2వ అంశంలో నాకు నా తండ్రి పేరు తప్పు రాశారు, అందుకోసమే నేను ఫార్మసీ కౌన్సిల్ కోసం వచ్చానని చెప్పుకోవడం చాలా శోచనీయం. విజిబుల్గా ఉన్న ఇలాంటి ఎవిడెన్స్ని కూడా అతను పక్కతో పట్టించే ప్రయత్నం చేయడం దురదృష్టకరమైన అంశం. ప్రస్తుతం ఫార్మసీ కౌన్సిల్ పరిస్థితి ఏంటి? ఫార్మసీ కౌన్సిల్కి సంబంధించి ఇందాక నేను పేర్కొన్నాను. ఎన్నికలకు సంబంధించి 2010 అక్టోబర్లో, జనవరి 2011లో 2 కేసులు ఉన్నాయి. కమిషన్ ఎంక్వైరీ వేయమన్న కేసుకి కోర్టు వారు ఉత్తర్వు ఇచ్చి ఉన్నారు. కమిషన్ ఎంక్వైరీని జరిపించమని. అధ్యక్షుల ఎన్నికకు సంబంధించిన స్టే కేసుని ఎత్తివేసి ఉన్నారు. అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి ప్రెసిడెంట్గా పేర్కొంటూ హైకోర్టుకు పోయిన విషయం, ఎంవివి సత్యనారాయణ చేసిన అక్రమాలని తనే రిజిస్టర్గా పేర్కొంటూ ఆయన హైకోర్టు పోయిన విషయాన్ని కూడా కోర్టు వారు ఈ కేసులన్నింటినీ కొట్టివేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల కేసులు విచారణ దశలో ఉన్నాయి. కోర్టు వారు ఎంక్వైరీ ఆఫీసర్ ద్వారా ఎంక్వైరీ జరిగిన అక్రమాలపై జరిపించమని ఒక ఉత్తర్వు ఇచ్చి ఉన్నారు. ఎంక్వైరీ అధికారిగా సి పార్థసారథి ఏపీ సాక్స్ డైరెక్టర్ని అపాయింట్ చేశారు. తర్వాత కొన్ని కారణాల వల్ల ఆర్పి ఠాగూర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ వారిని ఎంక్వైరీ అధికారిగా నియమించడం జరిగింది. ఈ ఎంక్వైరీ అధికారి ఆయన కూలంకషంగా ఈ జరిగిన అక్రమాలన్నింటిపై కూడా ఆయన విచారణ చేస్తూ ఉన్నారు. ఎంక్వైరీ అధికారి 30/12/2011 17360 అనే లెటర్ ద్వారా అపాయింట్ చేయడం జరిగింది.
ఈ జరిగిన అక్రమాలన్నింటినీ కూడా ఫార్మసిస్టులు అందరూ కూడా ఎంక్వైరీ అధికారి దగ్గర తీసుకురావచ్చు. ఎంక్వైరీ అధికారులు ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేసి ఇట్లాంటి వ్యక్తులను శాశ్వతంగా ఫార్మసీ కౌన్సిల్ మెంబర్షిప్ నుంచి తీసివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫార్మసిస్టులు అందరూ కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఎంక్వైరీ అధికారికి సహకరించి వారికి జరిగిన అన్యాయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫార్మసిస్టులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఫార్మసీ కౌన్సిల్ నియంత్రణ అనేది జరగకపోవడం, అత్యధికమైన కాలేజీలు వచ్చేయడం, విద్యకు సంబంధించినంతగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, ఫార్మసిస్టుల్లో నిరుద్యోగ సమస్య పెరిగిపోవడం, వీరు ఈ వృత్తి తప్ప వేరే వృత్తి చేయలేని పరిస్థితి నేడు ఉంది. ఇక్కడ భావించవలసిన అవసరం ఏంటంటే ఫార్మసీ ఈజ్ ఎ ప్రొఫెషన్. కమ్యూనిటీ ఫార్మసిస్ట్లో ఉన్న వేకెన్సీస్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఫార్మసిస్టు కూడా కమ్యూనిటీ ఫార్మసిస్ట్ కావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించవలసిన అవసరం ఉంది. దానికోసం మేమంతా కూడా మా యొక్క సహాయ సహకారాలు అందించడం కోసం మేము ఒక ఆర్గనైజేషన్ కూడా స్థాపించే ప్రయత్నం చేస్తున్నాం. ఫార్మసిస్టులు అందరూ కూడా ఉద్యోగం అనే ప్రాతిపదిక మీద కాకుండా ఫార్మసీ ఈజ్ ఎ ప్రొఫెషన్ అనే ఫార్మసీ అనే ప్రొఫెషన్ కోసం పాటుపడే ప్రయత్నం చేయాలి. అందరూ సంఘటితంగా కావాలి. ఐక్యతతోనే ఈ యొక్క మన జరుగుతున్న అన్యాయాలను మనం ఎదిరించగలుగుతాం. భవిష్యత్తులో ఫార్మసిస్టులకు మంచి దిశానిర్దేశం, మార్గదర్శనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం